ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 18వ వచనం చూసుకుంటే, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దీని యొక్క ముందు వచనం చూడగలిగితే 16, 17, నా మాటలు వివరించాలన్నా నా కట్టడాలను వివరిస్తున్నావు, కానీ నా మాటలు ముందుగా నువ్వే గాయకొనట్లేదు. మరి అనేక మందికి నా మాటలు నువ్వు చెబుతున్నావు. ముందు నీ ప్రవర్తన సరిచేసుకోమని ఇక్కడ దేవుడు భక్తులకి తెలియజేస్తున్నాడు. నిజమే, చాలామంది పైన తప్పులు చేసేస్తూ మరి దేవుని యొక్క మాటలు బోధించేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు ప్రజలు వినరు. ఎందుకంటే మనిషి నీతిగాను యథార్థవంతులుగా ఉండగలిగితే వాళ్ళ మాటలు ప్రజలు వినగలుగుతారు. చెప్పేవాడు యథార్థవంతుడైతే మరి వినేవాళ్ళు కూడా యథార్థంగా ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అయితే మనం చెబుతున్నటువంటి మాటలు నా సొంత ఆలోచనలు, నీ సొంత ఆలోచనలు కాదు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క కట్టడలు చెప్తున్నాం కాబట్టి మనలో నీతి యథార్థ నిలబెట్టుకుందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.